హాయ్ అండి. బయట దొరికే వాటికన్నా ఇంకా క్రిస్పీగా సగ్గుబియ్యం చెక్కలు చేయాలా? అయితే ఈ వీడియో మీకోసమేనండి. వెల్కమ్ టు స్వయం పాకం. ఈరోజు మనం చాలా క్రిస్పీగా, రుచిగా ఉండే సగ్గుబియ్యం చెక్కల్ని ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఇలా తయారు చేశారంటే బయట కొనాల్సిన అవసరం లేకుండా తక్కువ ఇంగ్రీడియంట్స్‌తోని ఇంట్లో చాలా సులభంగా చేసుకోవచ్చండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇక్కడ నేను కారం కోసం ఒక 25 పచ్చిమిర్చి, ఒక 2 ఇంచుల అల్లం, 2 టీ స్పూన్ల జీలకర్రని తీసుకున్నానండి. వీటినన్నిటిని మిక్సీ జార్‌లో యేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కనుంచుకోవాలండి. అలాగే చెక్కలు క్రిస్పీగా రావడానికి ఇక్కడ నేను 100 గ్రామ్స్ బటర్‌నండి తీసుకొని వేడి చేసుకుంటున్నాను. బటర్ ప్లేస్‌లో నెయ్యినైనా వేడి చేసుకొని యేసుకోవచ్చు. ఇక్కడ వరిపిండండి. నేనిక్కడ చూపిస్తున్న మెజరింగ్ కప్పుతోని ఒక 4 కప్పుల వరకు వరిపిండినైతే తీసుకున్నాను. ఈ సగ్గుబియ్యం అండి. ఇవి నానబెట్టిన సగ్గుబియ్యము. మెజరింగ్ కప్ చూపించాను కదండీ! ఆటితోని ఒక 2 కప్పుల వరకు సగ్గుబియ్యాన్ని వాష్ చేసుకొని ఒక 4 గంటల వరకైతే నానబెట్టుకోవాలండి సగ్గుబియ్యాన్ననేవి. ఇప్పుడు ఈ సగ్గుబియ్యం అనేవి వరిపిండిలో యేసుకోవాలండి. ఇలా సగ్గుబియ్యం వేసుకున్నాక మనం మిక్సీ పట్టించుకున్న పచ్చిమిర్చి, అల్లం పేస్ట్ ఉంది కదండీ! ఇందులో యేసుకోవాలండి. మీ కారం తగినంత పచ్చిమిర్చిని ఇలాగా మిక్సీ చేసుకొని యేసుకోవాలండి. అలాగే ఇందులోనే ఒక 10 రెమ్మల కరివేపాకండి సన్నగా కట్ చేసుకొని యేసుకోవాలి. అలాగే ఈ కరివేపాకు యేసుకోవడం వల్ల టేస్ట్, ఫ్లేవర్ అని 2 బావుంటుందండి. అలాగే రుచికి తగినంత ఉప్పుని యేసుకోవాలండి. ఇక్కడ నేను 3 టీ స్పూన్ల వరకు ఉప్పునైతే యాడ్ చేస్తున్నాను. మీరు రుచికి తగినంత యేసుకోండి. ఉప్పు యేసుకున్నాక ఒక పావు కప్పు వరకు నువ్వులండి. నువ్వులేసుకోవాలి. నువ్వులేసుకోవడం వల్ల చెక్కల టేస్ట్ అనేది బావుంటది. ఆప్షనల్ అండి నువ్వులనేవి. ఇప్పుడు కరిగించిన బటర్ అండి. బటర్‌ని కూడా యాడ్ చేసుకోవాలి. బటర్‌ని యాడ్ చేసుకొని ఇప్పుడంతా ఒకసారి బాగా కలిసేటట్టు ఒకసారి అంతా బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న దాంట్లోని కొద్దిగా వాటర్ అండి. వాటర్ అయితే ఇది నేను గోరువెచ్చని నీళ్ళతోనైతే ఈ ఈ పిండినైతే కలుపుతున్నానండి. గోరువెచ్చని నీళ్ళతో కలిపితే చెక్కలనేవి చాలా క్రిస్పీగా వస్తాయి. చల్లనీళ్ళతో అయితే కొంచెం గట్టిగా వస్తాయండి. ఈ గోరువెచ్చని నీళ్ళతోని చపాతీ ముద్దలా ఈ పిండినంతా కలుపుకోవాలండి. ఎక్కడ ఉండలు లేకుండా బాగా కలిపి పెట్టుకోండి. కొంచెం కలుపుకున్నాక ఉప్పు టేస్ట్ చూసుకోండి. ఈ స్టేజ్‌లోనే సరిపోకపోతే కొంచెం యాడ్ చేసుకోండి. ఈ విధంగా కలుపుకోవాలి. మరీ గట్టిగా కలుపుకుంటే మరీ పలుచగా ఉండకూడదండి పిండనేది. ఇలా ఉండాలి చపాతీ పిండిలా. దీనిపైన ఒక కాటన్ క్లాత్ కప్పుకొని ఒక 15 నిమిషాలైతే పక్కనుంచుకోవాలండి ఈ పిండిని. 15 నిమిషాల తర్వాత వీటిని చిన్న చిన్న బాల్స్ కిందన చుట్టుకొని పక్కనుంచుకోవాలండి. చిన్న సైజు నిమ్మకాయ ఉంటుంది కదా! ఆ సైజులోనండి ఈ బాల్స్‌ననేవి చుట్టుకొని పక్కనుంచుకోవాలి. ఇలా బాల్స్ చేసుకొని ఉంచుకోవడం వల్ల చెక్కలు ఒత్తుకునేటప్పుడు ఈజీ అవుతుందండి. ఈ విధంగా బాల్స్‌నన్నీ రెడీ చేసుకొని పక్కనుంచుకోండి. ఇలా బాల్స్ చుట్టుకునేలోగా మనం ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోవాలండి. కడాయి పెట్టుకొని ఆయిల్‌ని యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ పల్లీల ఆయిల్ ఏస్తున్నానండి. ఈ చెక్కలు ఏపుకోవడానికి కోసం. ఒక ముప్పావు లీటర్ వరకు ఆయిల్‌నైతే యాడ్ చేస్తున్నాను. ఇదిగోండి బాల్స్‌నన్ని చుట్టుకొని పక్కనుంచుకోవాలి ఈ విధంగా. ఇలా చుట్టుకొని ఉంచుకుంటే చెక్కలు ఈజీగా ఒత్తుకోవచ్చు మనం. ఇప్పుడు ఒక ప్లాస్టిక్ కవర్‌ని తీసుకోవాలండి. ఇక్కడ నేను గోధుమ పిండి 2 కేజీల ఉంటుంది కదండీ! ఆ కవర్‌నైతే తీసుకున్నాను. ఇలా కట్ చేసుకొని తీసుకోవాలి. ఇలా కట్ చేసుకొని తీసుకున్నాక ఈ కవర్ పైన ఒక 4, 5 చుక్కల వరకు ఆయిల్ అయితే ఏసుకోవాలండి. ఆయిల్ ఈ కవర్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా మనం చుట్టుకొని ఉంచుకున్న బాల్స్‌నైతే ఇలా పెట్టుకోవాలండి. ఒక 3, 4 పెట్టుకోవాలి. ఇప్పుడు రెండో వైపు కవర్ ఉంటుంది కదండీ! ఇలా ఫోల్డ్ చేసి మనం భోజనం తినే ప్లేట్ ఉంటుంది కదా! ఫ్లాట్‌గా ఉన్న సర్ఫేస్ ప్లేట్ తీసుకొని ఇలా ఒత్తుకోండి. ఇలా ఒత్తుకుంటే చెక్కలనేవి ఈజీగా అయిపోతాయి. కొంచెం లావుగా ఉన్నట్టు అనిపిస్తే జస్ట్ ఇలాగా ఫింగర్‌తో స్ప్రెడ్ చేయండి ఈవెన్‌గా.
అలాగని చెక్కలు పలుచగా ఉండకూడదు, అలాగని మందంగా ఉండకూడదండి. ఇలా ఒత్తుకున్న వాటిని ఒక పేపర్ పైన కానీ క్లాత్ పైన కానీ ఉంచుకోండి. చెక్కలు ఒత్తిన ప్రతిసారి కూడా కవర్ని ఆయిల్తో గ్రీస్ చేసుకోండి. ఆయిల్తో ఇలా వేసుకోవడం వల్ల చెక్కలన్నీ ఈజీగా వస్తాయండి. ఈ ప్లేట్తో ఒత్తడం వల్ల ఈజీగా అయిపోతాయండి. ఒక ట్రిప్లో 4-5 చెక్కలు అయిపోతాయి, మనం ఒత్తుకోవచ్చు. ఇలా ఒత్తిన ప్రతిసారి ఏలుతో కొంచెం స్ప్రెడ్ చేసుకుంటే మనకు కావాల్సిన దీనిలో వచ్చేస్తాయండి షేప్లోని. ఇలా రెడీ చేసుకొని చెక్కలన్నింటినీ ఒక పేపర్ పైన కానీ క్లాత్ పైన కానీ ఉంచుకోండి. ఇప్పుడు ఆయిల్ అనేది బాగా హీట్ ఎక్కాలండి. ఆయిల్ అనేది బాగా హీట్ ఎక్కింది కదండి. ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చెక్కలు అనేవి నెమ్మదిగా వేసుకోవాలండి. ఆయిల్కి ఎన్ని సరిపోతాయో అన్ని చెక్కలు మాత్రం వేయాలండి. ఓవర్గా వేయకూడదు, చెక్కలు మళ్ళీ ఇరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. ఒక ఆయిల్ వేసుకున్నాక ఒక 3 నిమిషాల వరకు కదుపుకుంటూ అలా ఉంచేసి 3 నిమిషాల తర్వాత గరిటెతోని రెండో వైపు తిరిగేసుకోవాలండి. ఫ్లిప్ చేసుకోవాలి చెక్కలన్నిటిని. ఈ చెక్కల్ని మీడియం టు హై ఫ్లేమ్లోని వేయించుకోవాలండి. ఇలా వేయించుకోవడం వల్ల లోపల దాకా చెక్కలన్నీ బాగా ఏగుతాయి. ఈ చెక్కలు బాగా బిస్కెట్ కలర్ వచ్చినంత వరకు వేయించుకోవాలండి. రెండు వైపులా తిప్పుతూ వేయించుకోవాలి. ఇదిగోండి ఈ కలర్ వచ్చాయి కదా బిస్కెట్ కలర్లోకి, ఈ విధంగా వస్తే సరిపోతుంది. ఈ మీడియం టు హై ఫ్లేమ్లో వేయించుకోవడం వల్ల లోపల దాకా బాగా ఎగుతాయండి. ఈ కలర్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఆయిల్ నుంచి బాగా తీసుకోవాలండి. ఇలాంటి చిల్లులు గిన్నెలో తీసుకోవడం వల్ల ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే డ్రైన్ అయిపోతుందండి. చెక్కలన్నీ ఆయిల్ అని తీసుకుని ఇలా గిన్నెలోకి తీసుకోవాలండి. ఈ విధంగానే చెక్కలన్నిటిని ఆయిల్లో వేసుకోవాలండి. మిగిలిన చెక్కలు తయారు చేసుకుని ఉంచుకున్న చెక్కలని వేసుకోవాలి. ఇలా బిస్కెట్ కలర్ వచ్చినంత వేయించుకోవడం వల్ల ఎక్కువ రోజులు కూడా క్రిస్పీగా ఉంటాయండి. ఈ చెక్కలు ఎక్కువ ఆయిల్ కూడా పీల్చుకోవు, తక్కువ ఆయిల్తోనే ఎగిపోతాయండి ఈ చెక్కలు అనేవి. ఈ చెక్కలు అనేవి గోల్డ్ కలర్ వచ్చినంత వరకు వేయించుకోండి. ఇలా వేయించుకోవడం వల్ల ఎక్కువ రోజులు క్రిస్పీగా ఉంటాయి. ఇలా వేయించుకున్న చెక్కలు అనేవి పూర్తిగా చల్లారినాక ఒక ఎయిర్ టైట్ డబ్బాలో ఉంచుకుంటే ఒక నెల రోజుల వరకు ఉంటాయండి. అంతేనండి, సగ్గుబియ్యం చెక్కల రెసిపీ రెడీ అయిపోయింది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకా ఇలాంటి టేస్టీ రెసిపీల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.